హలో హాయ్ అందరికీ. అందరైతే ఎట్లున్నారు? నేనైతే ఓకే బాగున్నా, పర్లేదు. సో మీరైతే ఎట్లున్నారు? సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేనైతే ఇప్పుడు ఒక 50 డేస్ ఛాలెంజ్ అని అయితే పెట్టుకున్నా. ఈ 50 డేస్ అని అయితే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే ప్లాన్ కొద్ది అయితే వచ్చిన. ఏంటంటే మెయిన్గా పర్ఫెక్షన్ కాకుండా డే వైజ్గా కొంచెం నాలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి. నేనైతే యూఎస్కి వచ్చి అయితే సంవత్సరం మీద 4 నెలలు అయితే అవుతుంది. 4 నెలలు అవుతుంది, బట్ అసలు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది అంటే లేదు. ఎట్లా అంటే యూఎస్కి వచ్చిన కొత్తలో ఎట్లా అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్తో అయితే వచ్చినాము. అంటే ఏదో చేయాలి, ఏదో పీకాలి, ఏదో పొడవాలన్నట్టు. బట్ యాజ్ టైం పాసింగ్ ఏంటంటే రోజులు తింటున్నామా, పడుకుంటున్నామా, రోజులు గడిచిపోతున్నాయా అన్న ఇంటెన్షన్ రోజు గడుస్తుంది. రోజు పొద్దున్న లేవగానే ఏదో చేయాలని అయితే లేస్తున్నాం, బట్ ఏదో చేద్దామనే లోపే రోజు గడుస్తుంది, అది అయిపోతుంది. ఏంటంటే మైండ్కి ఏదో ఒకటి చెప్తుంటే సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే ఇంటెన్షన్లోనే పోతుంది. సో ఎట్లా అంటే ఒక 1 వీక్ పాటించి తర్వాత ఏదో ఆటోమేటిక్గా అది లేజినెస్ అనేది బయటికి వచ్చేసి పడుకుందాం లేరా, ఇప్పుడు చేయడం ఎందుకు అన్నట్టు అయితే మైండ్ ఊకే చెప్తూ ఉండేసరికి అన్నీ చేయకుండా అంత లేజీగా అయిపోతుండే. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతిరోజు ఈ 50 డేస్లో నాలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి. సో నేను డిసిప్లిన్గా ఈ 50 డేస్ అనేది చేయాలి. సో ఏంటంటే నాకు పర్పస్ అనేది కనిపిస్తలేదు. అంటే ఎందుకు ఈ లేజినెస్ ఉండడం వల్లనో అసలు ఆ మైండ్కి ఏం పని చెప్పలేకపోతున్నా. సో నా పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఈ 50 డేస్ నేను డిసిప్లిన్గా ఉంటున్నా లేదా. సో ఇప్పుడు నేను ఇంతకుముందు డిసిప్లిన్గా లేనప్పుడు నన్ను ఎవరు ఇవ్వలేదు. సో ఇప్పుడైతే ప్రతిరోజు ఒక వీడియోని అయితే పెడతా, డిసిప్లిన్ ఉంటున్నా లేదా అని, అంటే రోజు ఏం చేస్తున్నా అని. సో మీరు చూస్తారు కాబట్టి నేను ఏదో నాలో ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోనికి ట్రై చేస్తా కాబట్టి సో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనే ఫీలింగ్తో ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో యూఎస్లో ఉండే చాలా మంది అయితే ఇదే ఫేస్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే ప్లేస్కి వస్తారు, సో వాళ్ళకు టైమింగ్స్, సిచ్యువేషన్స్ అది ఏదో విధంగానైతే అన్నీ సెట్ కావు. సో అందుకే చాలామంది ఫీల్ అయ్యి నా వల్ల ఏమైతలేదు, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని ఇదైతే చెప్తున్నా. సో మీరు కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందో లేదో చెప్పండి. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను ఇట్లా డైలీ ఒక కొన్ని థింగ్స్ స్టార్టింగ్ ఇనిషియల్గా లైక్ చిన్న థింగ్స్ ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్ చేయడం, అండ్ డైలీ సమ్ పీరియడ్ ఆఫ్ టైం బుక్ చదవడం, లైక్ ఫైనాన్షియల్ సంబంధించిందా, మళ్ళీ ఇంకేదన్నా ఐటీ రిలేటెడ్ స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోవడము. సో స్లీప్ అనేది ఒక టైం పాటించడము, మంచి హెల్దీ డైట్ ఫుడ్ తినడము. సో ఇలాంటి చిన్న అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఇవి చేసుకుంటూ యూట్యూబ్లో రోజుకొక వీడియో అయితే పెడదామనే ప్లాన్ కొద్దీ అయితే అనుకుంటున్నా. సో మీరైతే మీరు అందరు చూస్తారు కాబట్టి నేను ఏదో చేయడానికి ట్రై చేస్తా. సో ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే కాంపిటీషన్ విత్ మీ వర్సెస్ మీ, అంటే నిన్నటికి ఇవాళకి నాకు నేనేం చేంజ్ చూస్తున్నా అనేది నాకు కాంపిటీషన్. సో మీరు కూడా ఏదైనా ఫాలో అవ్వాలంటేనైతే ఫాలో అవ్వండి. సో మీరును నేను కలిసి అయితే ట్రై చేద్దాం, మనం ఇంప్రూవ్ చేసుకోనీకి. సో అది మనకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే నాకు చాలా ప్రోకాస్టినేషన్ అంటే ఎక్కువ. బాగా ఏంటంటే మనము 10 గంటలలో చేసే వర్క్ 2 గంటలలో చేస్తానేమో అని, లైక్ నా కేపబిలిటీ ఏందో తెలుసుకోకుండా, లైక్ ఇప్పుడు ఏదైనా టైం టేబుల్ వేసినాం అనుకోండి, అది నా కేపబిలిటీ 20 గంటలలో చదువుతా, ఏదైనా చదివేది ఉంటే, సంథింగ్ ఏదైనా చేసేది ఉంటే. బట్ నా టైం టేబుల్ ఎట్లుంటుంది అంటే టాపర్స్కే వాళ్ళు ఒక 4 గంటల్లో పూర్తి చేస్తారు చూసినావా, ఆ విధంగా టైం టేబుల్ ఉంటుంది. అట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఏమవుతుంది అంటే అది బిస్కెట్ అవుతుంది. అసలు చదవను, పీకను, ఏం చేయను, అంటే అది ఆటోమేటిక్గా పీకుతుంది
కథం అవుతుంది. సో అదొకటి ఈసారి బంద్ చేద్దాం అనుకుంటున్నా. ప్రోకాస్టినేషన్ పండుకునే ముందు ఎట్లుంటుంది అంటే మన ఆలోచనలు ఒక లెవెల్. ఇక ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వాళ్ళకంటే ఘోరంగా ఆలోచిస్తా. అంటే ఈ లెవెల్లో ఇది చేయాలి, రేపు లేవంగానే ఇట్లా వేయాలి, అట్లా వేయాలి. పొద్దున్న లేసరికి మర్చిపోతా, అది ఏదో అయిపోతుంది. ఎట్లా అంటే నేను పండుకునేది 2ంటికి అన్నాను అనుకో, 4ంటికి అలారం పెడతా. 4ంటికి అలారం పెట్టి 4ంటికి లేవాలి, ఏదో ఓడవాలి, పిగాలి. లేసరికి అయ్యే టైం ఏంది 10 అవుతుంది, 8 అవుతుంది. అట్లా ప్రోకాస్టినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదొకటి తగ్గించుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. సో అది తగ్గించుకొని నేను ఏదో పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకి కొంచెం 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 ఏదో కొంచెం లిటిల్ చేంజ్ కనిపించినా ఐ ఫీల్ వెరీ బెటర్. సో ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే నేను ఎవ్రీ వీక్ అయితే నాకు ఒక సర్ప్రైజ్ లాగా నేను చేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఎవ్రీ వీక్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తే మాత్రం నాకు నేను ఒక గిఫ్ట్ లాగా, సర్ప్రైజ్ లాగా ఒకటి చేసుకుందాం అనుకుంటున్నా. సో ఆ వీకెండ్ అనేది నాకు ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. సో ఎగ్జైట్మెంట్ వల్ల నెక్స్ట్ వీక్ మంచిగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయడము అలాంటివి జరుగుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుందేమో. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మెయిన్గా ఏంటంటే నేను ఈ వీడియోని అయితే ప్రతిరోజు ఈ 50 days ఎవ్రీడే వీడియో పెడతాను. ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాను. అంటే నేను దాన్ని స్క్రిప్టెడ్గా అట్లేం కాకుండా నేను ఏదేది చేస్తా అనుకున్నానో బట్ ఏదేది చేయలేకపోయాను ఆ రోజు, అది ఎందుకు చేయలేదు, సో అవన్నీ అయితే మీకు ఓపెన్గా చెప్తా. సో నా వీడియోస్ అయితే మీరు చూడండి. సో నేను చెప్తున్నది మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా నాతో కాంపిటేట్ అయ్యి అంటే నాతో పాటు ట్రై చేస్తా అనుకుంటే మాత్రం #50 days అని మాత్రం కింద కామెంట్లో పెట్టండి. సో నాకు కూడా అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేస్తుర్రు అన్నమాట. అండ్ నేనైతే ఇట్లా అయితే ఫీల్ అయినా. ఇది మెయిన్గా ఈ వీడియో నాకైతే ఎందుకంటే మీ అందరు చూస్తారు కాబట్టి నేను ఏదో చేయడానికి ట్రై చేస్తా, అది మెయిన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నన్ను నేను చేంజ్ చేసుకోనీకి అంతే. కమాన్ మామా, 50 రోజులలో ఇచ్చి పడేద్దాం. ఎవరికి ఇనేది లేదు, తగ్గేదే లేదు. కమాన్ లెట్స్ గో, అందరం కలిసి చేసేద్దాం, ఫినిష్ చేసేద్దాం. 50 రోజులలో ఫస్ట్ డేకి మనం 50th డేకి మనం వేరే లెవెల్ అని ప్రూవ్ చేసుకుందాం. కమాన్ లెట్స్ గో. కాలేజ్కి అయితే వచ్చిన మామ, క్లాస్ అయితే అయిపోయింది. ఇక ఇంటికైతే స్టార్ట్ అయినా. పోయే దారిలోనైతే కొత్త అపార్ట్మెంట్ చూడనీకి అయితే పోయినా. ఇక ఇంటికైతే చపాతీ ఎగ్ కర్రీ అయితే చేసుకొని ఉన్నా. కార్లో అయితే ల్యాప్టాప్ ఉంది, ఓపిక లేదు బట్ పోయి తీసుకొచ్చుకోవాలి. అతను అయితే లేదు కానీ ఇక పోతున్నా, తీసుకొచ్చుకోవాలి. మనం ఒకటి అనుకున్నాం కాబట్టి చేయాలి అంతే. కొంచెం సేపు అయితే ChatGPT మామనైతే గెలికిన తర్వాత కొంచెంసేపు బుక్ అయితే చదివిన. నాకు ఇష్టమైన బుక్ అదైతే. సో చదివినాక కొంచెంసేపు పడుకుని లేచి అయితే జిమ్కి అయితే పోయినా. జిమ్కి పోయి కొంచెంసేపు ఎక్సర్సైజ్, మెడిటేషన్, కొంచెం పుషప్స్, పుల్అప్స్ అట్లా కొన్ని చేసి అయితే ఇంటికి వెళ్దామని అయితే స్టార్ట్ అయినప్పుడు బయటకు వస్తే మంచి గాలి వచ్చి తర్వాత ఇక ఆలోచించినప్పుడు ఏమనిపించింది అంటే బయటికి పోతే బాగుంటుంది కదా మన ఇంటి వెనక బ్యాక్ యార్డ్లో ఉన్న ఒక లేక్ దగ్గరికి. సో అక్కడికి పోయి అయితే కాసేపు టైం స్పెండ్ చేసి నాలో నేను ఆలోచించిన, అంటే నేను ఏం చేస్తే ఎట్లా ఇంప్రూవ్ అవుతా, ఏమేమి చేస్తున్నా, అసలు ఏమేమి తప్పులు అవుతున్నాయి, ఎట్లా నన్ను నేను డెవలప్ చేసుకోవాలి అన్న ఆలోచన కొద్ది అయితే పోయి కోసి ఒక 3 రౌండ్లు వేసి మొత్తం అయితే 10,000 స్టెప్స్ కవర్ చేసిన. అండ్ జిమ్లో కూడా కిలోమీటర్ మీద 1.6 kilometer అయితే ట్రెడ్మిల్ కొట్టుండే. కొంచెం మస్తు అనిపించుండే. నేను జిమ్ అయితే రెగ్యులర్గా చేస్తుండే. ఎట్లా అంటే 10 రోజులు 15 రోజులు చేస్తుండే, మళ్ళీ 10 రోజులు 15 రోజులు గ్యాప్ ఇస్తుండే. మధ్యలో అట్లా పోతుండే. అది చెప్పలేము, అది కొన్ని రీజన్స్ వల్ల. ఇక అది టైం కుదరక ఏదేదో పనిలో ఉండి అట్లా అవుతుండే. బట్ ఈసారి నుంచి అయితే గట్టిగా ఫాలో అవ్వాలనేది ఫిక్స్ అయినా. ఇక ఇంటికి అయితే కొంచెం కాలేజ్ రిలేటెడ్ కొన్ని ఇంటర్న్స్ అప్లై చేయడం, ఇక ఏం స్కిల్ నేర్చుకుంటే మంచిగా ఉంటుందని అయితే చూసిన తర్వాత ఇక కొద్దిసేపు ఎడిటింగ్ చేసి ఏదో ఒకటి వీడియో చేద్దామని చెప్పి Day 1 వీడియోని అయితే ట్రై చేసి
ఇక చాలాసేపు పట్టింది, మొత్తం అయితే కాలేదు. ఇక చేసి అయితే కొంచెంసేపు పడుకుందామని చెప్పి పడుకున్నా. ఇదైతే డే 1 గాయ్స్. ఇక సెకండ్ డే అయితే మనం మళ్ళీ కలుద్దాం గాయ్స్. రైట్, బాయ్.